సార్ రండి సార్. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం చంద్రబాబును కించపరిచేలాగా పోసాని కృష్ణమురళి మాట్లాడారంటూ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిపై సిఐడి కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే పలు చోట్ల పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు వచ్చాయి. ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను ఉద్దేశించి పోసాని కృష్ణమురళి కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదులు వచ్చాయి. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని మాట్లాడారు అన్నటువంటి వంశీకృష్ణ వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా ఆయన మాటలున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోసాని కృష్ణమురళిపై సిఐడి అధికారులు 111, 196, 353, 299, 336 ఇలాంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే పలు చోట్ల పోసాని కృష్ణమురళిపై పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. చంద్రశేఖర్, పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు, సిఐడి కేసు నమోదు చేసింది. గతంలో వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరిపై వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఈ కేసును ఏ విధంగా చూడొచ్చు? ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వైసీపీలో ఉన్న పోసాని కృష్ణమురళి అంతకు ముందు కూడా తీవ్రమైన కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ గానీ, చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ఇతర నాయకుల మీద కూడా తీవ్రమైన కామెంట్ చేశారు పోసాని కృష్ణమురళి. అప్పట్లో ప్రతిపక్షంలో టీడీపీ ఉండటం, ఆ విమర్శలు తిప్పుకోవడం అనేది మాత్రమే పరిమితమైంది. అయితే కూటమి ప్రభుత్వం లాస్ట్ ఇయర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే సెప్టెంబర్ లో పోసాని కృష్ణమురళి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరికి ఇవ్వబోతున్నారనే విషయం గురించి ఆయన మాట్లాడుతూ కొన్ని కామెంట్లు చేశారు. అలాగే చంద్రబాబును ఉద్దేశించి, అలాగే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్ని తీవ్రమైన కామెంట్ చేశారు. అప్పుడే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇలా ఎవరైతే గతంలో అనుచితమైన వ్యాఖ్యలు చేశారో, ఇబ్బందికరంగా మాట్లాడారో వాళ్ళందరి మీద కూడా కన్నేసి ఉంచింది. ఎప్పుడైతే పోసాని కృష్ణమురళి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇలాంటి కామెంట్ చేశారో అప్పుడే వరుసగా కేసులు పెట్టడం మొదలైంది. అనంతపురం, బాపట్ల, నర్సరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణా జిల్లాలో కొన్ని పోలీస్ స్టేషన్లో, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇలా చాలా చోట్ల పోసాని కృష్ణమురళి మీద పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి, లోకేష్ అభిమానులు అయితేనేమి, టీడీపీ నాయకులు అయితేనేమి తమ మనోభావాలను దెబ్బతినేలాగా తమ పార్టీ నేతలను, అగ్రనేతలను పోసాని అవమానించారు, ఆయన మీద చర్యలు తీసుకున్న అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో వరుసగా, అంటే ఆ సెప్టెంబర్ లో 7-8 రోజుల పాటు వరుసగా ఆ జిల్లా మారితే ఇంకో జిల్లా మారితే ఇంకో ప్రాంతంలో ఇలా వరుసగా కేసుల మీద కేసులు పోసాని మీద నమోదయ్యాయి. దీంట్లో పీడించి మేలెన్స్ అన్నట్టు పోసాని జరగబోయే పరిణామాన్ని గుర్తించినట్టున్నారు. అప్పటి వరకు జగనే నాయకుడు, జగన్ నేను వదిలిపెట్టను, జీవితాంతం ఆయనతో ఉండాలని చెప్పిన పోసాని కృష్ణమురళి ఒకసారిగా ఆ మాట మార్చేశారు. తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాను, రాజకీయాల్లో నేను ఉండను, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అంటూ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో ఇక ఉండని చెప్పారు. 3 నెలల క్రితం జరిగింది ఇదంతా కూడా. ఏ పార్టీలో కూడా తాను కొనసాగాలని, కేవలం 2గా మాత్రమే ఉంటానని చెప్పారు. అయితే అప్పటి నుంచి ఈయన రాజీ ప్రయత్నాలు కొన్ని చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆయన ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. పలుమార్లు ఆపరేషన్ అయ్యాయి. ఈ మధ్య కూడా గొంతుకు ఆపరేషన్ అయింది. అంతకుముందు లివర్ కూడా ఇన్ఫెక్షన్ వస్తే ఆపరేషన్ చేసుకున్నారు. ఆయన చాలా డెలికేట్ గా ఉంటారు. ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లు, ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాలు మాత్రమే తీసుకుంటారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేస్తే జైల్లో పంపితే అక్కడ ఇబ్బంది పడతారు, ఆరోగ్య రీత్యా తనకు సమస్యలు ఎదురవుతాయనే ఒక భయం అయితే పోసాని కృష్ణమురళిలో ఉండేది. అందుకోసమనే ఆయన అయితే నేను నిజం మాట్లాడాను అనుకున్నారు. కానీ ఆ నిజం అనేది తనకు ఇబ్బందిగా మారుతుందని ఆయన గ్రహించాడు. ఆయనకి 2 కొడుకులు. ఆ 2 కొడుకులు కూడా పోసాని కృష్ణమురళిని అనవసరమైన తలనొప్పులు ఎందుకు కొని తెచ్చుకుంటావు, వయసు మీద పడతా ఉంది, ఆరోగ్యం సరిగా లేదని చెప్పడం, అలాగే ఈ వరుసగా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క కేసు నమోదు కావడం, వీటన్నిటినీ కూడా ఆయన భరించలేకపోయాడు, భయపడిపోయారు ఒక రకంగా. దాంతో ఆయన ఇక రాజకీయాల్లో ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో ఉండబోనంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇంకా అప్పటి నుంచి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఆయన ఎక్కడ ఏ విషయం గురించి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ చేయలేదు. అయితే పోలీసులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నట్టుగా ఇప్పుడు అరెస్ట్ తోటి అర్థమవుతుంది. ఆ రోజు టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఎవరైతే కేసులు పెట్టారో
ఆ కేసులన్నింటినీ కూడా దుమ్ము దులిపి ఇప్పుడు బయటికి తీసినట్టు తెలుస్తుంది. అయితే చంద్రశేఖర్, ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని లైవ్ షోస్ లోనే చాలా అనుచితంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. కేవలం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి నేతల గురించే కాదు, వారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల గురించి కూడా చాలా అనుచితంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి కూడా చూసాం. ఆ తర్వాత కేవలం సారీ చెప్పేసి నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన ఒక ట్వీట్ గానీ లేకపోతే ఒక నోట్ గానీ ప్రజల ముందు ఉంచితే చేసినవన్నీ కూడా గుర్తించకుండా పోతుందంటారా? అసలు ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఇప్పుడు పోలీసులు ఈ విషయానికి సంబంధించి? పోలీసులు అయితే వెనక తగ్గరని అర్థమైపోయింది. అరెస్ట్ దాకా వచ్చారు, ఆయన్ని ఇప్పుడు రాత్రి పూట తీసుకెళ్తున్నారు కాబట్టి పోలీసులు అయితే వెనక తగ్గలేదు. ఆయన రాజీనామా కానీ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన దాన్ని కూడా దేన్ని కూడా అవతల పక్క ఎవరైతే కేసులు పెట్టిన వాళ్ళు కానీ పెట్టించిన వాళ్ళు కానీ ఎవరు కూడా దాని పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆయన రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత ఆయనది గుంటూరు జిల్లా పెదకాకాని చుట్టుపక్కల ఉన్న కొంతమంది నాయకులు ఉంటారు, టీడీపీ నాయకులు కూడా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, కమ్మ సామాజిక వర్గం అయింది. వాళ్ళ ద్వారా కూడా కొంత ప్రయత్నాలు ఆయన చేసినట్టు తెలుస్తోంది. ఏదో తప్పు జరిగిపోయింది, నన్ను వదిలేయండి బాబు, నా కేసులు ఈ కేసులన్నింటినీ కూడా నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయన టార్గెట్ చేసింది చంద్రబాబుని, ఆయన టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ ని, ఆయన టార్గెట్ చేసింది లోకేష్ ని. అందరూ అగ్రనేతలే. వీళ్ళ ఎవరైతే రాజీ మార్గం ద్వారా వాళ్ళ సంప్రదింపులు జరిపి ఆ కేసులను వదిలిపెట్టండి, నన్ను వదిలేయండి అని కోరుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ అగ్రనేతల దగ్గరికి వెళ్ళి మాట్లాడే స్థాయి ఉన్నవాళ్ళు కాదు. పైగా వాళ్ళు విక్టిమ్స్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఈయన బాధితులు, ఈయన మాటల వల్ల బాధపడిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడిన వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రాజీ ప్రపోజల్ చేసే ధైర్యం ఎవరికి చేయదు. పైగా టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఇలాంటి క్షమాభిక్షలు కనుక ఈ అగ్రనేతల నుంచి కనుక వస్తే వాళ్లే వీళ్ళ మీద తిరగబడే పరిస్థితి ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏపీలో మనం చూస్తున్నాం, ఎవరైనా టీడీపీ నాయకుడు ఎవరైనా వైసీపీ నాయకుడితో కలిసినా, వైసీపీ నాయకుడితో కలిసి ఉన్నట్టు ఒక ఫోటో వచ్చినా ఒక వీడియో వచ్చినా కూడా వాళ్ళ మీద దుమ్మెత్తి పోసే పరిస్థితి మనం చూసాం. నూజివీడులో మంత్రి పార్థసారథి మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి ఏదో గౌడ సంఘం ర్యాలీలో పాల్గొన్నాడని చెప్పి ఆయన మీద ఒక యుద్ధమే ప్రకటించేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు కానీ మిగతా నాయకులు కానీ ఎవరైనా చిన్న మాట పొరపాటుగా అన్నా కూడా గతంలో ఎవరైతే కూటమి నాయకులను ఇబ్బంది పెట్టారో వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడకపోయినా, ఏ యాక్షన్ తీసుకోకపోయినా, వాళ్ళ గురించి ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా కూడా కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. కాబట్టి పోసాని కృష్ణమురళి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం ద్వారా ఆ కేసుల నుంచి రక్షణ పొందాలని చూశారు, ఆ కేసుల్లో అరెస్ట్ కాకుండా ఉండాలని చూశారు. కానీ అవేమి కూడా ఆయన కాపాడలేకపోయాయి. ఆయన రాజీనామా కానీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పిన విషయం అనేది కూడా ఆయనకు రక్షణ ఇవ్వలేకపోయింది. ఆయన ఈ రోజు అరెస్ట్ అయ్యారు. మొత్తానికి పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, ఇన్ని రకాల యాంగిల్స్ ఆయనలో ఉండేవి. అయితే ఆయనకు మొదటి నుంచి కూడా రాజకీయాలంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ పిచ్చి. గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండగా ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చాడు, ఒక్కొక్క పేపర్ లో ఫ్రంట్ పేజీ యాడ్స్ ఇచ్చి చంద్రబాబుని గెలిపించండి, చంద్రబాబు రాష్ట్రానికి కావాలంటే యాడ్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని కాంగ్రెస్ కు మార్చిచ్చాడు, తర్వాత జగన్ కు మార్చిచ్చాడు. ఇలా చాలా పార్టీలు అయితే ఆయన మారాడు. పోసాని కృష్ణమురళి ప్రజారాజ్యం పార్టీ నుంచి చిలకలూరుపేట ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయాడు చిరంజీవి పార్టీ నుంచి. ఆయన రాజకీయాలంటే బాగా మక్కువ ఉండేది, అప్డేట్ గా ఉండేవాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన కంట్రోల్ తప్పి మాట్లాడిన మాటలే ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ వరకు తీసుకొచ్చాయి. ఇద్దరు కొడుకులతోటి ఆయన డైరీ డేట్స్ తోటి ఖాళీ లేకుండా ఉండేది ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే ఒక ఏడాది క్రితం పవన్ కళ్యాణ్ గురించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా కామెంట్ చేశారు. అయితే ఆ కామెంట్ చేయడానికి కారణాలు కూడా ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ సంస్థ చెప్పుకునేవాడు, తనకు మెసేజ్లు పెట్టి తన భార్య గురించి తన గురించి ఇష్టారీతిని మాట్లాడతారు, చూసి భరించలేక ఇలా వచ్చేసాను అంటూ ఆయన భరిష్టైన పరిస్థితి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఏం మాట్లాడారు అనేది అందరూ కూడా గుర్తుండే ఉంటది. అలాంటి పరిస్థితి అక్కడి నుంచి కూడా పోసాని కృష్ణమురళికి వేషాలు లేకుండా పోయేది, సినిమాల్లో వేషాలు లేకుండా పోయేది. ప్రతి సినిమా కూడా ఆయనకు ఛాన్స్ ఉండేది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ప్రతి సినిమాలో ఉండేవాడు అప్పటి వరకు కూడా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మెగా కాంపౌండ్ ని ఆయన టచ్ చేశాడో అప్పటి నుంచి ఆయన సినిమాలన్నీ వేషాలన్నీ కూడా కట్ అయిపోయి చిన్న చితక సినిమాలు ఈ మధ్య వరకు వేసుకుంటూ వచ్చారు. ఈ మధ్య అయితే అవి కూడా లేకుండా పోయాయి. మెగా కాంపౌండ్ లో 10 మంది హీరోలు ఉంటారు. ఆ 10 మంది హీరోల్లో ప్రతి దాంట్లో కూడా పోసాని కృష్ణమురళి కనిపించేవాడు. అలాగే మిగతా హీరోల దాంట్లో కూడా కనిపించేవాడు. అంత డిమాండ్ ఉన్న నటుడికి ఒక్కసారిగా జీవితం అంతా కూడా తలకిందలైన పరిస్థితి కనపడింది. ఎవరైతే వేషాలు ఇస్తారో వాళ్ళ గురించి ఆయన మాట్లాడటం, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, కవర్ చేసుకోలేక, కంట్రోల్ చేసుకోలేక ఆయన ఆనాడు చేసిన వ్యాఖ్యలు ఆయనకి ఇబ్బంది తెచ్చిపెట్టాయి. అలాగే ఆయన వైసీపీలో చేరారు. పదవులు తీసుకునే విషయంలో కూడా చాలా రోజుల పాటు ఆయన
ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి పిలిచి పదవి ఇచ్చినప్పుడు కూడా వద్దన్నారు. అయితే చివరికి సినిమా డ్రామా డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఆయన కొన్ని రోజుల పాటు బాధ్యతలు స్వీకరించారు. జగన్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత ఎందుకో హఠాత్తుగా సెప్టెంబర్ లో మీడియా ముందుకు వచ్చి కొన్ని కామెంట్లు చేయడం తోటి మళ్ళీ పాత గాయాన్ని ఆయనంతటా ఆయనే రేపుకున్నారా అన్న పరిస్థితి వచ్చేసింది. అప్పుడే ఈ కేసులన్నీ కూడా నమోదయ్యాయి. కేసుల గురించి కొన్ని రోజుల నుంచి ఎటువంటి కదలిక లేదు, స్తబ్దుగా ఉంది. అంటే పోలీసులు ఆయన వదిలేస్తారా అని అనుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు హఠాత్తుగా పోలీసులు రావడం తోటి ఎవరిని కూడా కూటమి నేతలు వదిలిపెట్టడం లేదని అర్థమవుతుంది. మనం చూసాం 10 రోజుల క్రితం వంశీ వల్లభనేని కూడా అరెస్ట్ అయ్యారు. ఆయన కూడా ఊహించలేదు. ఆయన కూడా తన మీద ఉన్న కేసుల విషయంలో ప్రభుత్వం వదిలేసిందన్న ధీమాతో ఉన్నారు. కొన్ని కేసుల్లో హైకోర్టుకు వెళ్లి ముందస్తు అరెస్టులు లేకుండా రక్షణ తీసుకున్నారు. అంటే తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఇస్తే ఆయన ఇప్పుడు జరుగుతున్న కేసులో ఈయన ప్రమేయంతోనే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఏదైతే టీడీపీ ఆఫీస్ లో దాడి జరిగిందో ఆ దాడి జరిగినప్పుడు ఆ దాడి చేసింది వంశీ అనుచరులు అని చెప్పి కేసు పెట్టిన అతనే తర్వాత మాట మార్చి తనకేమీ తెలియదని చెప్పడానికి వెనుక వంశీ గ్యాంగ్ ఉందని ఎప్పుడైతే కేసు బయటకు వచ్చిందో పోలీసులు ఉల్టా కేసు పెట్టారో అప్పటి నుంచి వంశీ వల్లభనేనికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 2 రోజుల నుంచి ఆయన కస్టడీలో విచారణ చేసుకుంటారు. ఇప్పుడు పోసాని వంతు వచ్చింది. పోసాని వంతు రావడంతో మిగతా వైసీపీ నేతల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇదే కోవలో చాలా మంది నాయకుల మీద కేసులు ఇప్పటికే నమోదై ఉన్నాయి. చాలా మంది నాయకులు కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారా అన్నట్టుగా ఉంది. కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కూటమి నాయకులందరూ కూడా పలు రకాలుగా ఇబ్బంది పడ్డారు. ట్రోలింగ్ గురయ్యారు, మార్కింగ్ వీడియోలతోటి అవమానాలు పడ్డారు. ఇవన్నీ ఉన్నాయి. చివరికి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కూడా తీవ్రమైన కామెంట్లు ఈ మనం చెప్పుకున్న కూటమి నాయకుల గురించి చేశారు. ఆమె మీద కూడా చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. ఆమె నిన్న ఏపీ హైకోర్టు నుంచి ఒక కేసులో ముందస్తు అరెస్టు లేకుండా బెయిల్ తెచ్చుకున్నారు. ఆమె వైజాగ్ లో నమోదైన ఒక కేసుకు సంబంధించి శ్రీరెడ్డి బెయిల్ వచ్చింది. ఇంకా కొన్ని కేసులు కూడా ఆమె మీద ఉన్నాయి. ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఆమె అయితే ఎప్పుడైతే ఈ కేసులు హడావుడి మొదలైందో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసి ఇంకా పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పారు. నన్ను వదిలేయండి, నేను తాడు బొంగరం లేని దాన్ని, అంటే నాకు పెళ్లి అలాంటివి ఏమీ లేవు, నేనేదో మాట్లాడాను, నన్ను వదిలేసేయండి, నన్ను క్షమించండి అని బహిరంగానే వేడుకుంది. కాకపోతే కూటమి కార్యకర్తలు అయితే ఇలాంటి క్షమాపణలకు కూడా వేటికి కూడా తల ఒగ్గొద్దు అనేది పార్టీ నాయకులు చెప్తున్నారు. గతంలో చంద్రబాబు స్టైల్ వేరుగా ఉండేది, ఇప్పుడు చంద్రబాబు స్టైల్ అలా గతంలో ఉండాలంటే కార్యకర్తలు పార్టీ నేతలు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయాల్లో చట్టం కేసు పెట్టిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోవాల్సింది అన్నట్టుగా మొత్తం వ్యవహారం అంతా తేలింది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. ఆయన రాజంపేట తీసుకెళ్తారా లేకపోతే కడప తీసుకెళ్తారా, ఎక్కడ తీసుకెళ్ళాలని ఇంకా స్పష్టంగా తేలలేదు. మనకి పూర్తి సమాచారం అయితే మన రిపోర్టర్లు ఇప్పుడే సమాచారం వచ్చింది. ఫస్ట్ ఎక్కడ అరెస్ట్ అయ్యారు అనేది తెలిసింది. ఎవరు అరెస్ట్ చేశారనేది ఆ కొద్దిసేపటి తర్వాత మనకి ఓబులవారిపాలెం పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది. రాజంపేట దగ్గర అన్నమయ్య జిల్లా వాళ్ళని. ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా అక్కడ మొదలైన తర్వాత మిగతా జిల్లాల్లో మిగతా స్టేషన్లో నమోదైన కేసులు అన్నింటినీ కూడా పోలీసులు బయటికి తీసే అవకాశం ఉంది. ఒక్కొక్క కేసులు పెట్టుకుంటా ఒక్కొక్క కేసులు అరెస్ట్ చేసుకుంటా పోతే కృష్ణమురళి ఏమవుతారనేది కూడా మనం ఊహించేది చెప్పలేం. కానీ కేసు మీద కేసు అయితే పెట్టి ఆయన అయితే చంద్రశేఖర్ ఇప్పటి వరకు ఆయన మీద నమోదు చేసినటువంటి కేసుల సెక్షన్లు మీరు చూసే ఉంటారు. ఆ సెక్షన్లు అసలు ఏం చెప్తున్నాయి, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆ సెక్షన్ల ఆధారంగా? అంటే ఏమి లేదు, ఆయన చేసిన అనుచితమైన వ్యాఖ్యల వల్ల సమాజంలో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో వీళ్ళ మధ్య విభేదాలు ఆయన రేపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణగా ఉంది. నాయకుల్ని అవమానపరచడం ద్వారా ఆయన పరోక్షంగా రాజకీయాల్లో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. అంటే సహజంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇలాంటి కేసులే పెడతా ఉంటారు. వీటి తీవ్రత ఎలా ఉంటుంది, వీటికి ఆయనకి ఎంతవరకు కోర్టులో ఆయనకి రక్షణ దొరుకుతుంది అనేది రేపు ఆయన్ని రిమాండ్ కు తీసుకుపోయేటప్పుడు కోర్టులో పెట్టినప్పుడు కానీ మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈయన కూడా సేమ్ వర్షన్ వినిపించారు. ఇందాక మీరు శ్రీరెడ్డి గురించి చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం రాగానే బహిరంగంగా ఒక క్షమాపణ చెప్పేయడం, నేను ఎటువంటి పార్టీలో కూడా లేను, ఏ పార్టీని నేను ఫాలో అవ్వట్లేదని ఒక బహిరంగ క్షమాపణలు చెప్పేశారు. నేను క్షమాపణలు చెప్పాను కాబట్టి నా మీద కేసు వేయడానికి వీల్లేదంటూ కూడా ఆయన వాదించినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో నిజంగానే ఒకవేళ బహిరంగంగా క్షమాపణలు చెప్తే కేసు నమోదు చేయడం కష్టమా? అసలు ఏం చెప్తోంది న్యాయం? బహిరంగ క్షమాపణ చెప్తే కేసు రద్దు అవుతుందనే లేదు. ఇప్పుడు ఒక కేసు అంటూ నమోదైన తర్వాత అది కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో విచారణ జరగాలి. విచారణ జరిగిన తర్వాత అందులో వాస్తవాలు అవాస్తవం మీద విచారణ జరుగుతుంది. అప్పుడు అవతల పార్టీ అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అంగీకరిస్తే, లోక్ అదాలత్ లోనో మరొక ఫామ్ లోనో అంగీకరిస్తే, క్షమాపణ చెప్తే, దానికి కోర్టు అంగీకరిస్తేనే
ఆ కేసు పోతుంది. కానీ వన్స్ ఒక ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి వీడియోలు రిలీజ్ చేసి నేను క్షమాపణ చెప్పాను అంతా తూచి అంటే పోయే వ్యవహారం కాదు. అంటే క్షమాపణ చెప్పిన తర్వాత నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆయన కొంత ప్రయత్నాలు అయితే ఆయన సామాజిక వర్గం వైపు నుంచి చేశారు. నన్ను వదలండి, ఏదో తప్పైంది, ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఎవరి గురించి మాట్లాడను, ఎలాంటి వ్యాఖ్యలు చేయను అనే ప్రయత్నాలన్నీ చేసుకున్నారు. ఇప్పుడు కొరటాల శివ ఉన్నారు కదా, ప్రముఖ దర్శకుడు, ఈయన మేనలుడు, పోసాని కృష్ణమురళి మేనలుడే కొరటాల శివ. అలాగే బోయపాటి శ్రీనివాస్ కూడా ఇట్లా బంధువు అవుతారు. అందరూ ప్రకాశం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. అంటే వీళ్ళందరి ద్వారా కూడా ఆయన కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదని ఈ రక్షణ బట్టి మాకు అర్థమవుతా ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతం పరిస్థితి పోసానిపై సిఐడి కేసులు నమోదు చేసింది. చాలా సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.